ఇక రైతు రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ సర్కార్. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు అధికారులు పనులు ప్రారంభించారు. వారం రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు పంట రుణాలు మాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉంది తెలంగాణ సర్కార్. తెలంగాణ కేబినెట్ వారం రోజుల్లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకునుంది. రైతు రుణమాఫీ విధి విధానాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయించనున్నారు. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిన విధానంపై రిపోర్ట్ తెప్పించుకుని స్టడీ చేస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలను రుణమాఫీకి వర్తింపచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లతో పాటు ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులను రుణమాఫీ నుంచి తొలగించే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. రైతు రుణమాఫీకి నిధుల సేకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజుల్లో నిర్వహించే కేబినెట్లో వ్యవసాయ కార్పొరేషన్కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ రెండు పాలసీలను కేబినెట్లో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు విద్య, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు కమిషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంపై కేబినెట్లో చర్చించనున్నారు. మొత్తంగా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. వారం రోజుల్లో నిర్వహించనున్న కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది.